గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క యాప్ తోటి చాలామంది కూడా లేని వాటిని క్రియేట్ చేసి జనాలను కొన్నింటిలో చాలా ఆసక్తి కలిగించేలా, కొన్నైతేను భయాందోళనకు గురి చేసేలాగా కొన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రీసెంట్గా ఇప్పుడు మనం చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ పోలీస్ పరిధిలో ఒక రవీందర్ అని చెప్పేసి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే అతను ఏఐని ఉపయోగించి అక్కడ చిరుతపులి సంచరిస్తుంది అని చెప్పేసి ప్రజలను భయాందోళనకు గురి చేయడమే కాకుండా అటవీ శాఖ అధికారుల దగ్గరికి కూడా ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో వాళ్ళు కూడా అప్రమత్తమై అక్కడ నిజంగానే ఆ క్రూర మృగము సంచరిస్తుందా, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి 2 రోజుల పాటు కూడా వాళ్ళు అక్కడ సంచరించడం జరిగింది. చూసేసి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి తర్వాత తీరా చూస్తే ఆ యొక్క వీడియో వచ్చేసి ఏఐ త్రూ క్రియేట్ చేశారు, అది నిజమైన వీడియో కాదు, ఇది ఎవరు క్రియేట్ చేశారు అని చెప్పేసి మొత్తం ఆరా తీసేస్తే అతను ఏదైతే నార్త్ సైడ్లో అంటే బీహార్కి సంబంధించిన వ్యక్తి, ఇతను ఇక్కడ ఏదో ఉపాధి కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అతనికి 18 ఇయర్స్ ఉంటాయి. ఆ వ్యక్తి రవీందర్ ఏం చేశాడు అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఎలాగైనా సరే నేను వైరల్ అయిపోతాను, నా ఏదైతే ఇన్స్టా పేజీ కానివ్వండి లేదంటే యూట్యూబ్ కానివ్వండి తొందరగా జనాల్లోకి వెళ్తుంది, ఎక్కువ మంది చూస్తారు అని చెప్పేసి లక్షలలో వ్యూస్ వస్తాయని చెప్పేసి అదొక కారణంతో ఇలాంటి ఏఐ వీడియోని క్రియేట్ చేయడం వలన ప్రజలు అక్కడ భయాందోళనకు గురయ్యారు కదా. ఇలాంటి వాటిలలో కూడా సెక్షన్స్ ఉంటాయి, లీగల్ పరంగా సెక్షన్స్ ఉంటాయి, ఆ పర్సన్కి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అంటే ఏఐ త్రూ ఫేక్ ఆడియోసు, వీడియోసు, ఇమేజెస్ ఇలా పులిది కానివ్వండి, సింహాంది కానివ్వండి, చిరుత పులిది కానివ్వండి, ఇలా క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల మీద దాడి చేసినట్టు కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి అని చెప్పేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే అది వచ్చేసి బిఎన్ఎస్ ప్రకారంగా శిక్షలు ఉంటాయి. ఏదంటే బిఎన్ఎస్ సెక్షన్ 505 కింద ప్రజలను భయాందోళనకి గురి చేయడము, వారిని ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలా వద్దా అని చెప్పేసి ఒక డైనమాలో పడేయడము, ఇలాంటి కారణంగా వాళ్ళకి ఈ కేసు కనుక అప్లికేబుల్ అయ్యింది అంటే 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో 2 కూడా విధించే అవకాశం ఉంది. ఇకపోతే పబ్లిక్ న్యూసెన్స్, దీనివల్ల ఏమవుతుందంటే జనాలు ఆ ప్రాంతంలో వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు. ఎప్పుడైనా సరే మనము ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆ జంతువు వచ్చేసి మన మీద దాడి చేస్తుందో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి అది పబ్లిక్ న్యూసెన్స్గా కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి సెక్షన్ 268 అదేవిధంగా 270 ప్రకారంగా దాన్ని కూడా ఒకవేళ అప్లికేబుల్ అయ్యాయి అనుకోండి, అందులో కూడా జైలు శిక్ష ఉంటుంది, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించాడు కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా 66D అదేవిధంగా 66F ప్రకారంగా ఏదంటే జనాలు ప్యానిక్ అయిపోవడం కానివ్వండి, భయాందోళనకు గురవడం కానివ్వండి, అమ్మ బాబాయ్ ఈ ప్రాంతంలో మనం నివసిస్తే దాడి జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచించడం కానివ్వండి, ఇలాంటి విషయాలలో కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు 1,00,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మనం చూసేసుకుంటే లీగల్ పరంగా. ఇక ఇంకా ఇంపార్టెంట్గా ఇంకా సపరేట్గా కొన్ని సెక్షన్స్ ఏం అప్లికేబుల్ అవుతాయంటే, ఇప్పుడు అటవీ శాఖ అధికారులను ఎక్కువగా భయాందోళనకు గురి చేయడము, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అరే ఇన్ని రోజుల నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదా, ఇది తెలియకపోతే ఎలా, జనాలు రక్షించాల్సిన బాధ్యత మనదే కదా అని చెప్పేసి వారు కూడా ప్రత్యేకంగా కొన్ని కేసులు ఫైల్ చేయడానికి కూడా ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఫైన్ కూడా విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి, కానీ జనాల్ని భయాందోళనకు గురి చేయడం కానివ్వండి, దాంతోపాటు జనాలను అక్కడ పానిక్ అయ్యేలాగా కానివ్వండి, ఇలాంటివి చేశారు అనుకోండి, ఇలా కేసులు ఫైల్ అయిపోయి మీరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా వరకు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఈ మధ్య కాలంలో ఇన్ఫర్మేషన్ ఏదున్నా సరే తొందరగా జనాలకు రీచ్ అవుతుంది. ఈ రీచ్ అయ్యేటప్పుడు ఇలాంటి భయంకరమైన జంతువులు లేకపోయినప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా తిరుగుతుంది, సంచరిస్తుంది అని చెప్పేసి మనం చెప్పిన ఒకవేళ ఆ వీడియో కనుక ఉంది అనుకోండి, ఆ ప్రాంతంలో నివసించే వారి యొక్క పరిస్థితి
మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నైట్ పూట ఎటు బయటికి వెళ్ళలేరు, సాయంత్రం పూట బయటికి వెళ్దాం అనుకున్నా కూడా వచ్చేటప్పటికి ఏదైనా దాడి జరుగుతుందో ఏంటో, పిల్లలు ఒంటరిగా ఒకవేళ పనిచేసే వాళ్ళు పిల్లలు ఒంటరిగా స్కూల్ నుంచి వచ్చే టైంలో ఏం అనర్థం జరుగుతుందో, అదేవిధంగా ఇలాంటివి అంటే ముసలి వాళ్ళు ఒకవేళ ఉంటే ఎలాంటి దాడులు జరుగుతాయో అని చెప్పేసి అన్న భయాందోళనతో మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా జనాల్ని భయపెట్టడము, అక్కడి నుంచి ఖాళీ చేపించడము, లేదు అనుకుంటే వారిని ప్యానిక్ చేయడము, అదేవిధంగా వారు నివసిస్తున్న ప్లేస్ అంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా అందులో అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి అలాంటి సమయాలలోనే దాదాపుగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ₹1,00,000 వరకు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా సరే ఏదో సింహమో పులో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వచ్చేయడము, పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడము, ముసలి వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళు వచ్చేసి దాన్ని కొట్టడము, ఇలాంటివన్నీ కూడా చూడడానికి ఫన్నీగా అనిపిస్తాయేమో కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంచెం రియలిస్టిక్గా ఉంది అంటే ఖచ్చితంగా జనాలు భయపడే అవకాశాలు ఉంటాయి. అధికారులు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా అధికారుల లోపమే అని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని ఏంటంటే అక్కడ జంతువు ఉంది అని చెప్పేసి వారికి కనుక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇమీడియట్గా దాన్ని ఏ విధంగానైనా మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ జంతువుని పట్టేసుకొని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయడం అనేది, వాటి సంరక్షణ అనేది చూసుకోవడం వారి యొక్క బాధ్యత. అలాంటిది ఇక్కడ వచ్చింది అన్నప్పుడు మరి అక్కడే అటవీ నుంచి వెళ్ళి ఇటు బయటికి వస్తున్నప్పుడు మీరు ఏం చేశారు అనేవి కూడా ఇవన్నీ వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వారు కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, వారి యొక్క జాబ్ మీద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని కోణాల్లో నుంచి వెళ్ళి కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఏఐతో మీరు గనక చిరుత పులి కానివ్వండి, లేదంటే సింహం కానివ్వండి, ఏనుగు కానివ్వండి, ఇలాంటి జంతువుల యొక్క వీడియోస్ భయాందోళనగా కానివ్వండి, భయంకరంగా కానివ్వండి క్రియేట్ చేసే ముందు మీరు ఎలాంటి పనిష్మెంట్స్ అనుభవించాల్సి ఉంటుందో అని తెలుసుకున్న తర్వాతనే క్రియేట్ చేయండి. జనాలకు కొంచెం ఇబ్బంది కలిగినా, అటవీ శాఖ అధికారులకు కొంచెం ఇబ్బంది కలిగినా, ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు నిర్లక్ష్యం అని చెప్పేసి ఏదైనా వచ్చింది అంటే అవి మళ్ళీ సపరేట్గా కొన్ని సెక్షన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా అప్లికేబుల్ అయితే ఇంకా జీవితాంతం కూడా మీరు జైల్లో గడపాల్సిందే. కాబట్టి ఏఐని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం వాడండే కానీ జనాల్ని ప్యానిక్ చేయడం కోసం మాత్రం వాడొద్దనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.